గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయ్ శ్రీకాంత్ వరకు. వెల్కమ్ బ్యాక్ టు మైక్రోబయాలజీ విత్ ఉదా. స్టెయినింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్టెయినింగ్ ఎలా చేయాలి కూడా తెలుసుకున్నాం, ఎందుకు చేస్తామో కూడా తెలుసుకున్నాం. కానీ స్టెయినింగ్లో యూజ్ చేసే కలర్స్ మనం బయట షాప్లో కొనుక్కొని వచ్చేచ్చా? కాదు, వీటిని డై అంటాం. 19th సెంచరీలో సైంటిస్టులు బ్యాక్టీరియాని మైక్రోస్కోప్ కింద చూడడానికి చాలా కష్టపడేవారు, ఎందుకంటే ఆ టైంలో బ్యాక్టీరియా ట్రాన్స్పరెంట్గా ఉండేది. అదే సమస్య టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బట్టలు కలర్ చేయడానికి కూడా ఇలాగే వీళ్ళు సింథటిక్ డైస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఎక్కడ? టెక్స్టైల్ ఇండస్ట్రీలో. అప్పుడు సైంటిస్టులకి ఒక క్వశ్చన్ వచ్చింది, బట్టలకి కలర్ ఇచ్చే డైసే బ్యాక్టీరియాకి కూడా కలర్ ఇస్తాయా అని. క్యూరియాసిటీతో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ డైస్ బ్యాక్టీరియా కూడా కలర్ ఇచ్చాయి, మైక్రోస్కోప్ కింద విజిబుల్గా కనిపించాయి. ఇప్పుడు మనం ప్రాపర్ డెఫినేషన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ డై అని అడిగితే, ఏ డై ఈజ్ ఏ కలర్డ్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు స్టెయిన్ ద మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని స్టెయిన్ చేయడానికి యూజ్ చేసే కలర్డ్ సబ్స్టెన్స్, కెమికల్ సబ్స్టెన్స్ని డై అంటాం. ఓకే, ఈ డై ఏమైందంటే బ్యాక్టీరియల్ సెల్ వాల్గా అటాచ్ అయ్యి మైక్రోస్కోప్ కింద క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ డైస్ మిథలిన్ బ్లూ, క్రిస్టలిన్ వైలెట్, ఇలా సో మెనీ. నేను ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? డై అంటే డివైఈ, డి ఫర్ డిస్కవరీ, యూ ఫర్ యూ, ఈ ఫర్ ఎనిమీ. డిస్కవర్ యువర్ ఎనిమీ, ఎనిమీస్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్. సో మనం మైక్రో ఆర్గానిజం చూడాలంటే డై యూజ్ చేయాలి. డై డిస్కవర్ యువర్ ఎనిమీ. ఓకే, అలాగే వయో క్వశ్చన్ మనం అడిగితే వాట్ ఈస్ డై అంటే, ఏ డై ఈజ్ ఎ కలర్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు స్టెయిన్ ద మైక్రో ఆర్గానిజం. రేపు మనం మైక్రోబయాలజీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫాలో మైక్రోబయాలజీ విత్ ఉదా. థ్యాంక్ యూ.